ఆపరేషన్ మహాదేవ్. పెహల్గామ్ లో 22 ఏప్రిల్ జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని ఎవరూ మర్చిపోలేదు. 26 మందిని టెర్రరిస్టులు కిరాతకంగా చంపేశారు. దాని తర్వాత మన ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ని లాంచ్ చేసింది. పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ పైన అటాక్ చేసి కొంతమంది టెర్రరిస్టులను చంపేశాము. అయినా కూడా పెహల్గామ్ అటాక్ లో నీ మతం ఏది అని అడిగి మరీ చంపిన టెర్రరిస్ట్ అని మాత్రం ఏమీ చేయలేకపోయాము. కానీ జూలై 28న మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ అనే పేరుతో ఎవరైతే టెర్రరిస్టులు పెహల్గామ్ అటాక్ లో 26 మందిని చంపేశారో వాళ్ళలో ముగ్గురిని చంపేశారు. పెహల్గామ్ అటాక్ ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మాస్టర్ మైండ్ ఈ చనిపోయిన ముగ్గురులో ఒకడు. ఆపరేషన్ మహాదేవ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో రీకాల్ చేసుకుందాం. 22 ఏప్రిల్ పెహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో చుట్టూ పైన్ ట్రీస్ తో ఎంతో అందంగా ఉన్న ఈ స్పాట్ లో టూరిస్టులు నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. సడన్ గా 5 మంది టెర్రరిస్టులు సోల్జర్స్ డ్రెస్ వేసుకుని వచ్చి టూరిస్టులని నీ మతం ఏది అని అడిగి స్పెసిఫిక్ గా హిందూ మతం వాళ్ళని టార్గెట్ చేసి అన్ని క్లోజ్ పాయింట్ లో పెట్టి మరీ కాల్చి చంపేశారు. 25 మంది టూరిస్టులు, ఇందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలాగే అడ్డుకునేకి ట్రై చేసిన లోకల్ అతన్ని కూడా చంపేశారు. 15 నిమిషాల వ్యవధిలో 26 మందిని చంపేసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లోకి పారిపోయారు. లాస్ట్ 3 months గా వీళ్ళ కోసం వెతుకుతున్న మన ఫోర్సెస్ కి ఒక చిన్న క్లూ దొరికింది. చైనీస్ శాటిలైట్ ఫోన్. పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు యూజ్ చేసిన ఈ చైనీస్ శాటిలైట్ ఫోన్ ని మన వాళ్ళు 3 నెలల తర్వాత శ్రీనగర్ కి దగ్గరలో ఉన్న డచ్గన్ అనే ఫారెస్ట్ దగ్గర సిగ్నల్ ని ట్రేస్ చేశారు. ఈగలాగితే దొంగ కదిలినట్టు ఈసారి మన వాళ్ళు సిగ్నల్ ని పట్టుకొని లోకల్ గా ఎవరికైతే ప్రతి ఇంచు తెలుసో వాళ్ళ హెల్ప్ తీసుకుని సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఈ డచ్గన్ ఫారెస్ట్ అనేది ఆర్డినరీ ప్లేస్ కాదు. ఇది ఒక థిక్ ఫారెస్ట్. ఎంత థిక్ గా ఉంటదంటే పట్టపగలే 2 మీటర్ల దూరంలో ఏముందో కూడా కనిపించదు. ఈవెన్ శాటిలైట్ ఫోన్స్ కూడా ఇక్కడ సిగ్నల్ దొరకడం చాలా కష్టం. ఇలాంటి ప్లేస్ లో మన ఆర్మీ ఎలైట్ పారా కమాండోస్ విశ్రాంతి లేకుండా ఫారెస్ట్ మొత్తం ప్రతి ఇంచ్ డీప్ సెర్చ్ చేసి టెర్రరిస్టులను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టారు. 3 టెర్రరిస్టులు టెంట్ కింద నిద్రపోతా ఉన్నప్పుడు మన ఎలైట్ పారా కమాండోస్ వాళ్ళని కాల్చి చంపేశారు. అప్పటికే ఆ టెర్రరిస్టులకి రేషన్ ఫుడ్ అందకుండా చేయడం వలన ఫుడ్ లేక బక్క చిక్కిపోయి వీక్ గా అయిపోయి ఉన్నారంట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఫోర్సెస్ ఫైనల్ అటాక్ చేయకముందే వాళ్ళని అన్ని విధాలుగా నిర్బంధించేశారు. దీనిని ఆపరేషన్ మహాదేవ్ అని ఎందుకు అన్నారంటే ఈ ఆపరేషన్ మొత్తం దచ్గమ్ ఫారెస్ట్ లోని మహాదేవ్ పీక్ లో జరిగింది కాబట్టి దీనికి ఆపరేషన్ మహాదేవ్ అనే పేరు పెట్టారు. టెర్రరిస్టుల దగ్గర 2 AK-47 గన్స్, ఒక US మేడ్ M4 గన్, 17 రిఫిల్ గ్రానైడ్స్. ఈ రిఫిల్ గ్రానైడ్స్ ని గన్ తో పెట్టి షూట్ చేస్తే లాంగ్ డిస్టెన్స్ కి వెళ్లి పేలేలాగా డిజైన్ చేశారు. వీటితో పాటు చాలా ఎక్స్ప్లోజివ్ డివైజెస్ అండ్ మెటీరియల్స్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే వీళ్ళతో వాళ్ళని పట్టుకునే హెల్ప్ అయిన చైనా శాటిలైట్ ఫోన్, వంట చేసుకునే సామాన్లు ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, గ్రానైడ్స్ చూస్తా ఉంటే వీళ్ళు ఇంకో అటాక్ కూడా ప్లాన్ చేసినట్టు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన ఎలైట్ పారా కమాండోస్ ఈ ఎన్కౌంటర్ ని 2 నిమిషాల్లో ముగించేశారు. ఈ టెర్రరిస్టులు ఎవరంటే ఒకటి పేరు సులేమాన్, వీడికి మూసా అని ఇంకో పేరు ఉంది. ఈ మూసా పహల్గామ్ అటాక్ కి మాస్టర్ మైండ్. పహల్గామ్ అటాక్ ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది వీడే. మూసా లష్కరీ తాలిబాన్ లో టాప్ కమాండర్. పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో కమాండోగా కూడా వర్క్ చేశాడు. ఇది సరిపోదా పాకిస్తాన్ టెర్రరిస్టులని పెంచి పోషిస్తుంది అని చెప్పడానికి. సో భారతదేశం ఈ ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ప్రపంచానికి ఏం చెప్తుంది అంటే టెర్రరిస్టులు ప్రపంచంలో ఎక్కడ దాముకున్నా సరే వాళ్ళని వెతికి మరీ చంపే బాధ్యత ఇండియాదని టెర్రరిస్టులకి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే ఆపరేషన్ సింధూర్ ని మేము జస్ట్ పాస్ చేశాము, అంతేకాని స్టాప్ చేయలేదని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ ని ఇండియన్ ఆర్మీ పారా ఎలైట్ కమాండోస్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చుంటే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.